హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూటీ బ్లాగ్స్. చూసేయండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వీడియో ఎల్లమ్మ బోనాలు. మా ఊరిలో ఎల్లమ్మ బోనాలు అయితే వేశారు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో వచ్చేసి ఎల్లమ్మ బోనాల వీడియో. మేమైతే బోనాలు తీసుకొని ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసేయండి, ఇక్కడ మా చెల్లి, మా పిన్ని, నేను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకో చెల్లి, ఇంకో బాబాయ్ కూతురు, మేమందరం అయితే బయలుదేరాం. ఇక్కడ వచ్చేసి ఇంకో పిన్ని, ఇక్కడ చిట్టి చెల్లి, ఇంకో చిట్టి చెల్లి, అందరం కలిసి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసేయండి వీడియో. ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా దూరంలో ఉంది ఫ్రెండ్స్. నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడనైతే కనపడేది అమ్మవారిది. ఇప్పుడైతే మేము దగ్గరలోకి వచ్చేసాం, ఎల్లమ్మ టెంపుల్ దగ్గరలోకి. చూడండి, ఇది బ్యాక్, ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ ఇది. చూడండి, ఇదైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు. చూడండి ఎంత బాగుందో, ఎంత కలగా ఉందో. ఈ శారీ వచ్చేసి నేనే అమ్మవారికి కొనిచ్చాను ఫ్రెండ్స్. అమ్మవారికి కొనిస్తే పంతులు గారు అలంకరణ చేశారు. ప్రొద్దున్నే అభిషేకం, అలంకరణ ప్రొద్దున 6 o'clockకే పంతులు గారు చేశారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత కలగా కనిపిస్తుందో అమ్మవారు. బోనాలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మోదిగా ఆకులో ఇలా పెడతారు ఫ్రెండ్స్. పెట్టి పూజ చేసి అక్కడ ఒక దీపం పెట్టి పసుపు కుంకుమ అవన్నీ వేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ లోపలికి వచ్చి అమ్మవారికి పూజ చేసి ఓడైతే పోస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నాను. ఇక్కడ కింద అలికి ముగ్గేసి ఇక్కడ బ్లౌజ్ పీస్ పరిచి అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోస్తాను.
ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అమ్మవారిని నిలబెట్టి 1 ఇయర్ అవుతుంది. చూడండి చాలా పెద్దగా ఉంటుంది అది మొత్తం. మా మేనత్త ఫ్రెండ్స్, మా ముందర ఉన్నామే మేనత్త, వెనుక ఉన్నామే కూడా మేనత్తని. ఇప్పుడైతే మేము అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాం, పోచమ్మ తల్లి దగ్గరికి. అక్కడ నుండి ఇక్కడ కూడా బోనాలు వేసుకొని అమ్మవారి దగ్గర మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి పోచమ్మ తల్లి టెంపుల్. అమ్మ కూడా ఎంత బాగుంటుందో చూడండి, అమ్మ కూడా చాలా బాగుంటుంది. మా అత్తమ్మనైతే పూజ చేస్తుంది, ఆ తర్వాత నేను కూడా పూజ చేస్తున్నాను. పసుపు కుంకుమ అగరొత్తులు వెలిగించాక దీపం కూడా వెలిగిస్తున్నాను. దీపం వెలిగించి దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి బోనం అయితే సమర్పించడం జరుగుతుంది. బోనాన్ని అయితే లోపల వేయడం జరిగింది. బయట పోతరాజు దగ్గర, పక్కన ఇంకో అమ్మవారి దగ్గర, ముందర గుడి కట్టక ముందు వెలిసినటువంటి అమ్మవార్ల విగ్రహాలు బయట పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ కూడా బోనాలు వేస్తారు. అన్నింటికి వేశాక చూడండి వేయడం అయిపోయింది. మేమైతే ఇక్కడ నిల్చొని ఉన్నాము. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి మా పిన్ని చాలా స్లోగా వేస్తుంది. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాం. బాయ్ ఫ్రెండ్స్.